ఎవరైతే టీఎస్ ఎడ్సెట్ ద్వారా బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో 31 జూలై రోజు మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది. మనకు ఇవన్నీ మొత్తం మనకు టీఎస్ ఎడ్సెట్ వెబ్సైట్లోనే వస్తాయి. టోటల్గా మీరు అక్కడ చూసుకోవచ్చు. ఆ డీటెయిల్ నోటిఫికేషన్లో ఎవరు ఏ మెథడాలజీకి అప్లికేబుల్ అండ్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫీజు రియంబర్స్మెంట్ ఏ విధంగా ఉంటుంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఎట్లుంటుంది, కౌన్సిలింగ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, అన్ని పాయింట్ టు పాయింట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ డీటెయిల్ పీడిఎఫ్లో. సో 31 రోజు మనకు వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు ఇంపార్టెంట్ డేట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 8th ఆగస్ట్ టు 28th ఆగస్ట్ రోజు రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో మెయిన్గా మనకు ఇంకొక 10 days 20 days టైం మాత్రమే ఉంది. అంతలోపు మీకు ఉన్న సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. 8th to 20 మీరు ఆన్లైన్లో సర్టిఫికేట్స్ని అప్లై చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి. సో దట్ అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, మీ యొక్క క్వాలిఫికేషన్ కరెక్ట్ ఉందా లేదా అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. సో 28th ఆగస్ట్ వరకు చెక్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, సో పిహెచ్ వాళ్ళు మీకు ఆన్లైన్లో రిజిస్టర్ అయిన తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆన్లైన్ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటారు. సో ఉస్మానియా యూనివర్సిటీ కానీ కొన్ని మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఇస్తారు. అదే నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఉస్మానియా యూనివర్సిటీ చెప్తున్నాను. సో మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకెళ్ళి అక్కడ ఫిజికల్గా అటెండ్ అవుతేనే మీకు రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు డేట్స్ వచ్చేసి 12th ఆగస్టు టు 16th ఆగస్టు మీరు అక్కడికి వెళ్ళాలి హెల్ప్ లైన్ సెంటర్స్కి విత్ ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళాలి. అప్పుడే మీకు రిజర్వేషన్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే మీరు అప్లోడ్ చేస్తారో అన్ని సర్టిఫికేట్స్ మీకు ఎలిజిబుల్ అయ్యారా లేదా, మీ యొక్క డాక్యుమెంట్స్ క్వాలిఫై అయ్యారా, డిస్క్వాలిఫై చేస్తారా, మనకు 21st రోజు వెబ్సైట్లో మనకు లిస్ట్ ఉంటుంది. ఓన్లీ ఎలిజిబుల్ స్టూడెంట్స్కి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. ఇది 21st ఆగస్ట్ రోజు వెబ్సైట్లోనే లిస్ట్ ఉంటుంది. సో మీరు ఏమైనా అప్లోడ్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ కానీ ఇలా ఉంటే మీ యొక్క మెయిల్ ఐడికి కానీ మీ యొక్క మొబైల్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇవి రెండు మంచి మీ యొక్క మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి, మెయిల్ ఐడి కూడా ప్రాపర్గా ఉండాలి. అండ్ ఎప్పుడైతే ఈ ఎలిజిబుల్ స్టూడెంట్స్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమంటారు మీకు నచ్చిన బీఎడ్ కాలేజెస్, సో ఎప్పుడు మనకంటే 22 ఆగస్ట్ 22 to 23 మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. ఓన్లీ 2 days ఛాన్స్ ఇచ్చారు అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న దానికి ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 24th రోజు ఇచ్చారు, ఏమన్నా ఎడిట్ చేసుకోవచ్చు వాటికి. నెక్స్ట్ వచ్చేసి phase 1 యొక్క సీట్ అలాట్మెంట్ వచ్చేసి 38th ఆగస్ట్ 2024 రోజు మనకు రిలీజ్ చేస్తారు. మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ మెథడాలజీ వచ్చింది, డీటెయిల్గా మీకు సీట్ అలాట్మెంట్ ఎంత ఫీజు ఉంటుంది, అందులో మీకు రెగ్యులరా ఎంత ఫీజు ఉంది డీటెయిల్గా మనకు 38th ఆగస్ట్ రోజు వస్తుంది. సో మీకు సీట్ ఏ కాలేజీలో వస్తుందో మీరు కాలేజ్కి రిపోర్ట్ కావాలి. సో ఆ డేట్స్ వచ్చేసి 31st ఆగస్ట్ టు 4th సెప్టెంబర్ వరకు మీకు టైం ఉంటుంది. సో ఆ డేట్స్లో మీరు మీకు అలాట్ అయిన కాలేజ్లో బీఎడ్ కాలేజ్కి వెళ్ళి మీ యొక్క ఒరిజినల్స్ చూపించి టీసీ సబ్మిట్ చేసి ఒరిజినల్స్ చూపించిన తర్వాత ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ అన్ని అక్కడికి ఇవ్వాలి. అప్పుడే మీ యొక్క సీట్ అనేది బుక్ అవుతుంది. లేదు అంటే phase 2 ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మెయిన్గా మీరు ఏ సబ్జెక్ట్స్కి ఎలిజిబుల్, ఏ మెథడాలజీ తీసుకోవాలి అండ్ ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఏ సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అండ్ ఏ సర్టిఫికేట్స్ లేకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇవ్వరు, అన్ని అప్కమింగ్ వీడియోలో చేస్తాను. సో ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ అండి. సో ఫస్ట్ మీరు సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. సో ఫాస్ట్ టీఎస్ ఎడ్సెట్ బీఎడ్ అడ్మిషన్ కోసం అన్ని అప్కమింగ్ వీడియోస్లో సర్టిఫికేట్స్ కానీ, టాప్ కాలేజెస్ కానీ అన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఏమన్నా ఈ టాప్ కాలేజెస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తాను నా టెలిగ్రామ్ ఛానల్లో, పీడిఎఫ్స్ కానీ, లింక్స్ కానీ. సో జాయిన్ అవ్వండి.